వెల్కమ్ టు శ్రావ్య టీవీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గత ప్రభుత్వం ప్రతి శాఖను అప్పుల్లో ముంచింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క షాకింగ్ కామెంట్స్. సంక్షేమ పథకాల అమలుపై మంత్రి తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు. బీటెక్ రవికి భద్రత పునరుద్ధరించండి. డీజీపీకి లేఖ రాసిన అచ్చెన్నాయుడు. కాంగ్రెస్ 6 గ్యారంటీల దరఖాస్తులో బ్యాంక్ అకౌంట్ అడగడం లేదన్న కవిత. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ డీఎస్పీ నళిని. ఉద్యమం సమయంలో డీఎస్పీ ఉద్యోగానికి రిజైన్ చేసిన నళిని. ఇరిగేషన్ శాఖ ఆధీనంలో ఉన్న వసతి గృహాన్ని పరిశీలించిన డిఈ. ఎమ్మెల్యే చొరవతో హాస్టల్ ప్రారంభం. హైదరాబాద్ వాసులకు మెట్రో రైలు శుభవార్త. రేపు అర్ధరాత్రి దాకా మెట్రో. కుర్చీ మడత పెట్టి ఫుల్ సాంగ్ రిలీజ్. మాస్ స్టెప్పులతో రఫ్ ఆడించిన మహేష్ బాబు. సీఎం రేవంత్ నియోజకవర్గం అభివృద్ధికి ప్రత్యేక అథారిటీ. కొడంగల్ ఏరియా అభివృద్ధి సంస్థ ఏర్పాటు. వరద బాధితులకు హీరో విజయ్ ఆర్థిక సాయం. చెన్నై ప్రజలకు బాసటగా నిలిచిన దళపతి. ఇక వివరాల్లోకి వెళ్దాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి శాఖను అప్పుల్లో ముంచిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆరోపించారు. భద్రాచలంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ఇష్టరీతిన అప్పులు తీసుకువచ్చి తెలంగాణను అత్యంత ప్రమాదకరమైన భయంకరమైన పరిస్థితుల్లోకి నెట్టిందని బట్టి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ పథకాలు అర్హులకు అందిస్తామని, వీటి అమలు కాస్త ఆలస్యం కావచ్చు కానీ తప్పకుండా చేసి తీరుతామని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి గన్మెన్ల తొలగింపు వ్యవహారంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. బీటెక్ రవికి తొలగించిన భద్రతను పునరుద్ధరించాలన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో రవి కాన్వేపై దాడి జరిగిందని తెలిపారు. బీటెక్ రవికి ప్రాణహాని, ఆస్తి నష్టం జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల దరఖాస్తుల విషయంలో ప్రజలు చాలా సందేహాలు ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అనుమానం వ్యక్తం చేశారు. హన్మకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ మరోసారి బ్యాంక్ అకౌంట్ అడుగుతారా లేక కాలయాపన చేసే ప్రయత్నం జరుగుతుందా అని ప్రజల్లో చర్చ జరుగుతుందన్నారు. మాజీ డీఎస్పీ నళిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిసిన ఆమె వివిధ అంశాలపై చర్చించారు. ఉద్యమం సమయంలో తెలంగాణ కోసం నళిని తన డీఎస్పీ పదవికి రాజీనామా చేశారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నళిని పేరును ప్రస్తావించారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఔటర్ రింగ్ రోడ్ నుంచి 38 కిలోమీటర్లు బెంగళూరు హైవేకి ఆనుకొని ఎంఎస్ఎన్ ల్యాబ్స్ కి ఎదురుగా మనకి స్పెక్ట్రాసిటీ గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఇండివిజువల్ హౌసెస్ సేల్ కి రెడీగా ఉన్నాయండి. 120 స్క్వేర్ యార్డ్స్ లో సువిశాలమైన ప్రదేశంలో ఈ గేటెడ్ కమ్యూనిటీ అన్ని సౌకర్యాలతో 2 BHK హౌస్ 45 లక్షలకే మీ సొంతం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మమ్మల్ని సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. మెదక్ జిల్లా పెద్ద శంకరపేట మండల కేంద్రంలోని ఇరిగేషన్ శాఖ ఆధీనంలో ఉన్నప్పటి నుండి వసతి గృహాన్ని మెదక్ డీఈఓ రోష్ని పరిశీలించారు. అతిథి గృహం యొక్క తాళాలను అధికారుల సమక్షంలో తెరిపించారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే పత్లోళ్ల సంజీవారెడ్డి చూపిన చొరవతో అధికారుల్లో చలనం వచ్చిందని వారు అన్నారు. దృష్టిలోకి రావటం అంటే మా ఈ గారు వచ్చి మేము చూసాం. మేము చూసి మొత్తం ఎక్కడైతే ఈయన కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే అప్పటికప్పుడు ఆపేసి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. అట్ ఎనీ కాస్ట్ కొంచెం కూడా ఒక 1 ఇంచ్ కూడా లోపల జరగకూడదని ఈ గారు కూడా ఇన్స్ట్రక్ట్ చేస్తారు. ఫర్దర్ ఇప్పుడు మా శంకరంపేట మండల వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు మీకు. ఫర్దర్ మీరు ఏం యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు? ఇప్పుడు కంప్లైంట్ ఇంకా మన ఈ గారి చేతిలోకి రాలేదండి. దాని మీద ఈ గారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఈ డిపార్ట్మెంట్లో ఈ టోటల్ ల్యాండ్ రికార్డ్ మొత్తం ఉందా మేడం మీ దగ్గర? టోటల్ ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇది అయితే ఐబీ ఉందో ల్యాండ్ రికార్డ్ ప్రకారం ఉందా మీ దగ్గర? ఇది ఆన్లైన్లో ఉందా? ఫీడ్ అయి ఉంది. ఎంత ఉంది మేడం? 4 acres కంప్లీట్గా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుందాం అనుకుంటున్నారు లేకపోతే ఉన్న కాడికి చేద్దామని? అంటే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేస్తామండి. పట్టణంలో ఉన్నటువంటి ఈ ఇరిగేషన్ సంబంధించిన దీన్ని పురాతన కాలం నుంచి బంగ్లా అని పిలుస్తారు.
దీనికి ఇన్స్పెక్షన్ బంగ్లా, గెస్ట్ హౌస్. ఇంతకుముందు కాంగ్రెస్ పీరియడ్లో నారాయణ రెడ్డి గారు, తర్వాత శశిధర్ రెడ్డి గారు ఉన్నప్పుడు, మరియు కిష్టారెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ నుంచే ఏ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా ఇక్కడ నుంచే జరుగుతుండే. ఈ మధ్యల కాలంలోనే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని నిర్లక్ష్యం చేసి అసలు పట్టించుకోకుండా దీన్ని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా కబ్జాలు చేయడానికి గురి చేసిండ్రు, కబ్జాలు అయినాయి. ఈ మధ్యలో మేము మొన్న మన గౌరవ శాసనసభ్యులు పట్నంలో సంజీవ్ రెడ్డి గారు గెలిచిన తర్వాత వారి దృష్టికి తీసుకుపోయినాం. గెస్ట్ హౌస్ మొత్తం కబ్జాలకు గురవుతుంది, మూల పడిపోయింది మొత్తం దాన్ని అని చెప్పేసేస్తే సారు దీని మొత్తం విస్తీర్ణం 4 ఎకరాల 19 గుంటలు ఉన్నదని చెప్పి సార్ దృష్టికి తీసుకుపోతే తక్షణమే వెంబటే సారు గారికి ఇరిగేషన్ గారికి ఫోన్ చేసి చెప్పిండు. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే హైదరాబాద్ మెట్రో రైల్ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త సంవత్సరం సందర్భంగా రేపు అర్ధరాత్రి వరకు రైలును నడపాలని మెట్రో రైల్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 31 ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసుల సమయాన్ని పొడిగించినట్లు తెలిపింది. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడత పెడతా ఫుల్ సాంగ్ విడుదలైంది. ఇప్పటికే విడుదలైన ఈ పాట ప్రోమో భారీ హైప్ క్రియేట్ చేయగా ఫుల్ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. మాస్ బీట్ సాగే ఈ పాటలో మహేష్, శ్రీలీల స్టెప్లు అదిరిపోయాయి. ఫుల్ ఎనర్జెటిక్ గా మాస్ స్టెప్లతో రఫాడించారు. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ దశ మారనుంది. ఈ ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉంటారని పేర్కొంది. కాడా ద్వారా కొడంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సర్కార్ భావిస్తుంది. కాగా కొడంగల్ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హీరో దళపతి విజయ్ చెన్నైలోని వరద బాధితులకు ఆర్థిక సాయం అందించాడు. ఈ నెల 17, 18 తేదీల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా తమిళనాడులో పలు ప్రాంతాలు వరదలో మునిగిపోయినా అయితే ఈ వరదల్లో నష్టపోయిన ప్రజలకు విజయ్ తన చేతుల మీదుగా నిత్యావసర సరుకులు, దుప్పట్లు అందించాడు. అలాగే ఇండ్లు కోల్పోయిన వారికి 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు ఆర్థిక సాయం అందించారు. బులెటిన్ల హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గత ప్రభుత్వం ప్రతి శాఖను అప్పుల్లో ముంచింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క షాకింగ్ కామెంట్స్. సంక్షేమ పథకాల అమలుపై మంత్రి తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు. బీటెక్ రవికి భద్రత పునరుద్ధరించండి, డీజీపీకి లేఖ రాసిన అచ్చెన్నాయుడు. కాంగ్రెస్ 6 గ్యారంటీల దరఖాస్తులో బ్యాంక్ అకౌంట్ అడగడం లేదన్న కవిత. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ డీఎస్పీ నళిని. ఉద్యమం సమయంలో డీఎస్పీ ఉద్యోగానికి రిజైన్ చేసిన నళిని. ఇరిగేషన్ శాఖ ఆధీనంలో ఉన్న వసతి గృహాన్ని పరిశీలించిన డిఈ. ఎమ్మెల్యే చొరవతో హాస్టల్ ప్రారంభం. హైదరాబాద్ వాసులకు మెట్రో రైలు శుభవార్త. రేపు అర్ధరాత్రి దాకా మెట్రో. కుర్చీ మడత పెట్టి ఫుల్ సాంగ్ రిలీజ్. మాస్ స్టెప్పులతో రఫాడించిన మహేష్ బాబు. సీఎం రేవంత్ నియోజకవర్గం అభివృద్ధికి ప్రత్యేక అథారిటీ. కొడంగల్ ఏరియా అభివృద్ధి సంస్థ ఏర్పాటు. వరద బాధితులకు హీరో విజయ్ ఆర్థిక సాయం. చెన్నై ప్రజలకు బాసటగా నిలిచిన దళపతి. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తూ ఉండండి శ్రావ్య టీవీ.